నమస్తే విజ్ఞాన్ గారు. హ్మ్. సార్, కవిత గారికి జడ్జి గారు వార్నింగ్ ఇచ్చారని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అది నిజమే అంటారా? ఎందుకు వార్నింగ్ ఇచ్చారంటారు? రీజన్ ఏంటంటే ఈడీ విచారించింది. ఏమీ చెప్పలా. తీసుకెళ్ళి జైల్‌లో యేశారు. తర్వాత సీబీఐ వచ్చింది. కస్టడీకి తీసుకుంది. విచారించింది. అయినా ఏమీ చెప్పట్ల. అక్కడున్నంత సేపు సైలెంట్‌గా ఉంటుంది. ఒకటే మాట నాకు తెలీదు, నాకు తెలీదు, నాకేం తెలీదు, నాకేం తెలీదు. కాకపోతే ఎప్పుడైతే కోర్ట్‌కి తీసుకొచ్చే టైంలో మీడియా వస్తది గదా! మీడియా రాగానే ఇది బీజేపీ కస్టడీ, అది, ఇది, అది వాళ్ళే కూడా బయట వాళ్ళేం మాట్లాడుతున్నారు, లోపల వీళ్ళు గూడా అదే అడుగుతున్నారు అని జెప్పేసి గట్టి గట్టిగా మాట్లాడుతుంది. సో, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే నీ ఇంట్లో చేసుకో అమ్మ. కోర్ట్ ఆవరణలో ఇలాంటివి చేయకూడదు. నువ్వేమో సహకరించట్లేదు కస్టడీకి అని చెప్పి వాళ్ళు కంప్లెయింట్ ఇస్తుంటే, నువ్వు మీడియా కనపడంగానే ఎగిరెగిరి పడుతున్నావు. దీన్ని మాత్రం మేము సహించము. మీడియాకి నువ్వు పిచ్చి పిచ్చిగా కస్టడీ గురించిన మా విషయాలు మీడియాకి చెప్పడం నేరం. యాక్చువల్ చెప్పకూడదు. చెబితే నెక్స్ట్ టైం నీకు శిక్ష పడే అవకాశం ఉంటుందని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఆయన తరఫున లాయర్, ఆమె తరఫున లాయర్ మోహిత్ రావు ఎవడో ఆయనకి ఒక మందలింపు సింపుల్‌గా చెప్పాలంటే. అంటే కోర్ట్‌కి రాగానే ఈమె ఏదో లేని ఉత్సాహం అన్నమాట. ఒక టైప్ లోపల కూర్చున్నప్పుడు ఎవ్వరు అడిగినా ఏమి చెప్పట్ల. నిన్న సండే రోజు కేటీఆర్ ఎళ్ళాడు. ఎప్పుడు 5:35కి అలా లోపలికెళ్తే 7 సమ్ చేంజ్‌కి బయటికొచ్చాడు. కానీ కవితతో కనీసం ఒక అరగంట మాట్లాడి ఉంటారు అని అంటున్నాడు. మేబీ ఆయన ఇచ్చిన ట్రైనింగ్ అయ్యుండొచ్చు. అంటే మొన్న ఎప్పుడో ఒక ప్రీవియస్ ఒక 2, 3 వీక్స్ బ్యాక్ కవిత గారు మీడియా ముందు అంటే కడిగిన ముత్యంలాగా బయటకొస్తారు అని అన్నారు కవిత గారు. సో, ఆ మాట అనిన తర్వాత కవిత గారు ఈడీకి గాని, ఇంకొక విచారణ గాని ఎందుకు సపోర్ట్ చేయట్లేదంటున్నారు? సపోర్ట్ చేయట్లే ఆవిడకి. అసలు యాక్చువల్‌గా మొత్తం కవితే చేసింది. ఆవిడ కనుసన్నల్లోనే జరిగిందని అందరూ నమ్ముతున్నారు. కాకపోతే ఏంటంటే అప్రూవల్‌గా మారితే బయటకొచ్చే అవకాశం ఉంది. అవి మారట్ల, బయటికి రావట్ల. అండ్ ఇప్పుడు మే 6 నుంచి కోర్ట్ హాలిడేస్ ఉంటాయి. సమ్మర్ వెకేషన్స్ 31 వరకు. మే 6 అంటే ఫ్రైడే అనుకుంటా. 31 వచ్చేసి మళ్ళీ మండే. అప్పటి వరకు నన్నడిగితే ఈమె జైల్లోనే ఉండాలి. అంతే. బయటకొచ్చే అవకాశం అయితే లేదు. ఇప్పట్లో లేదంటారా లేదు. బయటకొచ్చే అవకాశాలు? ఛాన్సే లేదు. థాంక్ యూ సార్.